హైదరాబాద్ ఓల్డ్ హఫీజ్పేట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తున్నారు. నిన్న ఈదురుగాలులతో ఇల్లు కూలి మరణించిన చిన్నారి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శిస్తున్నారు. क्या उम्र था बच्चे? 3.5 साल बच्चा था। 3.5 साल। आज सुबह हुआ? सुबह निकल दुकान आया ना उसमें हुआ। पूरा का पूरा डैमेज है। एक बच्चे वॉशरूम में बंद हो गया था, पूरा बच्चे को लगा गिरा ना, दरवाजे भी गिरा, बाहर से बच्चे खोले उसको, अंदर बन गया था, पूरा डैमेज हो गया। 3 बार हो गया इनका। फर्स्ट टाइम वाटर टैंक गिरा, सेकंड टाइम बच्चा सो रहा था, बाकी बच्चे को लगा एक वॉशरूम में बंद हो गया, ऊपर से गिरा तो देख के गिरा, बाहर से खोलना पड़ा। लक्की का 8 किलो सिस्टर है, आप क्या को बुलाओ, इनके फादर है सिम भाई, जल्दी अंदर आओ, सिम भाई अंदर आओ, सिम भाई सर इनके मम्मी उसको अपने फादर है प्लेसेस सर गांधी गाరు सर मदर है इसी में ये मदर है, मम्मी ये बंडी का काम करते हैं। गौतम गौतम ये देखो कोई बात चला ना साल आना दूर लेके जाएंगे अम्मा को आगे सब अंदर जाओ बेटे नहीं वो गिर जाएगा सर, पकड़ो।
हो गया चलो 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 कुमार भाई सेवा मंदिर పల్లి నియోజకవర్గం హఫీజ్పేట డివిజన్లో సాయినగర్ యూత్ కాలనీలో నిన్న ఏదైతే అకాల వర్షం అదేవిధంగా గాలి దుమారం వచ్చిందో ఆ ఘటనలో మరి ఇక్కడ ఇద్దరు దురదృష్టవశాత్తు ఒక 50 ఏళ్ల ఒక అడ్వకేట్ గారు అదేవిధంగా ఒక 3.5 సంవత్సరాల వయసు గల ఒక బాబు నిద్రపోతున్న బాబు ఇద్దరు కూడా దురదృష్టవశాత్తు మరణించారు. మరి ఆ గాలి దుమారం వల్ల ఒక దగ్గర పైన ఉన్న పారాపెట్ వాల్ ఏదైతే పైన కట్టిన కాంపౌండ్ వాల్ ఉందో అది విరిగి పడిపోవడం, ఇక్కడేమో పైనుంచి వచ్చి రాళ్లు వారు పడుకున్న ఇంట్లో వచ్చి డైరెక్ట్ గా పడుకున్న బాబు మీద పడడం వల్ల ఇద్దరు కూడా రెండు కుటుంబాలను కూడా గౌరవ ఎమ్మెల్యే షేర్లింగంపల్లి గాంధీ గారు, నేను అదేవిధంగా మా గౌరవ కార్పొరేటర్లు నాగేందర్ యాదవ్ గారు, శ్రీకాంత్ గారు, ఇంకా ఇతరులందరం కూడా కలిసి పరామర్శించడం జరిగింది. మరి గౌతమ్ గారు ఇంకందరితో కలిసి పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబాలకు తక్షణ సాయం కింద ఆ పార్టీ తరఫున 1 లక్ష రూపాయలు వారికి సాయం కూడా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ ఏమంటే, మీరు ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం కాకముందే ఇలాంటి సంఘటనలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, నిన్న ఒక్క రోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మరణించారు. ఈ 14 మందికి కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున మరి వారి మరణించిన కుటుంబాలకు తక్షణ సాయం చేయాలని, ముఖ్యంగా హైదరాబాద్ లో దాదాపు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మేము కట్టి అందులో ఒక 60,000 దాకా కేటాయించున్నాం. ఈరోజు ఇక్కడ ఏ కుటుంబాలు అయితే నిర్వాసితులైనారో వాళ్ళకు వెంటనే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయించాలని చెప్పి వారు కోరుతా ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా వెంటనే ఈ విషయంలో మరి జీహెచ్ఎంసీ కమిషనర్ కి జోనల్ కమిషనర్ కూడా కలుస్తారు. తప్పకుండా ఆ కుటుంబాలకు వెంటనే నైట్ షెల్టర్కో లేకపోతే, ఎందుకంటే ఇవన్నీ కూడా చూస్తే ఇప్పుడు మొత్తం 6-7 కుటుంబాలు ఇక్కడ నిర్వాసితులైన వారందరినీ కూడా వెంటనే జీహెచ్ఎంసీ నైట్ షెల్టర్లకు తరలించాలి. అదేవిధంగా ఆ కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇచ్చి ఆల్రెడీ రెడీగా కట్టి ఉన్నాయి, అవి కూడా ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరి ఈ కుటుంబాలకే కాదు మిగతా కుటుంబాలకు కూడా తప్పకుండా మా పార్టీ తరఫున మా కార్యకర్తలు, మా నాయకులు ఎక్కడి వారు అక్కడ అండగా నిలబడతారని చెప్పి కూడా తెలియజేస్తూ, మరణించిన కుటుంబాలకు మా పార్టీ తరఫున మా నాయకులు కేసీఆర్ గారి తరఫున తీవ్రమైన సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ, వారి కుటుంబానికి మనోధైర్యం కూడా భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాను.